ప్రేక్షకులకు నమస్కారం. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. అప్పు స్నేహానికి ముప్పు, అప్పు అప్పుడే విరోధం, అప్పు చేసి పప్పు కూడు వంటి నానుడులు తెలుగునాట సుపరిచితమే. అప్పు మనిషికి ఎంత హాని చేస్తుందో మన పెద్దలు ఈ సామెతల ద్వారా తెలియచేశారు. అయితే కొందరు మాత్రం మాకు అప్పులంటేనే తెలియదు, అసలు మేము ఎప్పుడూ అప్పు చేయలేదు తెలుసా, అసలు మాకు పుట్టుక నుంచే అప్పులంటేనే భయం అంటారు. కానీ మనిషి పుట్టుక నుంచే అప్పులతో పుడతాడట. ఇది కూడా ఒక అప్పుతో కాదండోయ్, ఏకంగా 3 అప్పులతో పుడతాడట. అసలు అప్పులే లేని వారికి గుండెలు గుబేలుమనే వార్తిది. ఇంతకీ అప్పుల గొడవేంట్రా బాబు అని అనుకుంటున్నారా? వస్తున్నా అక్కడికే వస్తున్నా. నేను ఇప్పుడు చెప్పేవన్నీ భౌతికపరమైన అంటే ఆర్థికపరమైన అప్పులు కావు, ఆధ్యాత్మికపరమైన అప్పులు. మనం పుట్టినప్పుడే 3 రుణాలతో పుడతామని మన ధర్మశాస్త్రాలు బోధిస్తున్నాయి. ఆ 3 రకాల రుణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. దేవరుణం, పితృరుణం, ఋషి రుణం వంటి 3 రుణాలు ఉన్నాయి. అందులో మొదటిదైన దేవరుణం గురించి తెలుసుకుందాం. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతువః పరస్పరం భావయంతః శ్రేయః పరమాప్స్యత. అంటే దేవతలను మనం ఆరాధిస్తే వారు మనల్ని ఆదరిస్తారు, మనకు శ్రేయస్సు కలిగిస్తారు. ఇలా పరస్పరం భావించుకుంటూ మనం బాగుపడాలి. మనం చేసే యాగాలు యజ్ఞాల వలన మొదటిదైన దేవరుణం తీరుతుందని మన ధర్మం ప్రబోధిస్తుంది. అలాగే రెండోది పితృరుణం. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు రుణపడి ఉన్నాం. ఎందుకంటే మనల్ని కనడం ద్వారా సమాజం అవిచ్ఛిన్నంగా కొనసాగడానికి తల్లిదండ్రులు తోడ్పట్టారు. కావున వారి ఆదేశాలను సలహాలను మనం తప్పక పాటించాలి. మరణించిన తల్లిదండ్రులకు పితృకార్యాలు చేయడం, వారి పేరుపైన దాన ధర్మాలు చేయటం వలన రెండోదైన పితృరుణం తీర్చుకోవచ్చని మన శాస్త్రం వెల్లడిస్తోంది. ఇక మూడోది ఋషి రుణం. వేద ఇతిహాస పురాణ ఆగమ శాస్త్రాలన్నీ మనకు ఋషులు అనుగ్రహించినవే. ఆ ఋషి రుణం తీర్చుకోవాలంటే వాటిని చదవాలి. కేవలం చదవడమే కాదు, వాటిని ఆచార్యుల ద్వారా అర్థం చేసుకుని ఆచరించాలి. అప్పుడే ఋషి యొక్క అప్పు తీరుతుంది. అలాగే మానవుని జీవితం సార్థకమవుతుంది. మనిషి మనీషి అవుతాడు. సమాజం కూడా సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది. మీకు ఈ కార్యక్రమం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పటికీ కావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.